మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ భగవంతుడిని ఎందుకు ఆరాధించాలి. మరి భగవంతుడంటే కేవలం మన సమస్యలు, మొక్కులు వీటిని తీర్చడం కోసమే ఉన్నవాడా? మరి అతను మన కోరికలను తీర్చే ఒక మరయంత్రమా అని మనం ఆలోచించాలి. ఒక పరుగు పందెం జరుగుతుంది. ఆ పరుగు పందెంలో 10 మంది పోటీదారులు పాల్గొంటున్నారు. అందులో ఉన్న 10 మంది క్రీడాకారులు వాళ్ళు అమితమైన భక్తి విశ్వాసాలను కలిగి ఉన్న వాళ్ళు ఎప్పుడైతే పోటీ ప్రారంభమవుతుందో దానికన్నా ముందుగా వెళ్ళి వాళ్ళ దేవుళ్ళను, స్వామి నన్ను ఈరోజు జరిగే పోటీ పరీక్షలో నన్ను గెలిపించండి స్వామి, మీకు నేను నా మొక్కులు చెల్లించుకుంటానని, నా తలనీలాలు సమర్పిస్తానని, పలానా పొర్లు దండాలు నేను స్వామిని చుట్టూ చేస్తానని రకరకాలుగా మొక్కుకున్నారు. మరి ఆ భగవంతుడు ఎవరిని గెలిపించాలి ఆ పోటీ పరీక్షలో? మరి మనం ఆలోచించాలి. సో ఈ కలియుగంలో ఏంటంటే మంచివాడు స్వామివారిని వేడుకుంటున్నాడు, చెడ్డవాడు స్వామివారిని వేడుకుంటున్నాడు. మరి స్వామివారికి తెలియదా అండి మన సమస్యలు? భగవంతుడికి మనకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలి అన్న విషయంలో ఫుల్ క్లారిటీ ఉంటుందండి. స్వామివారి కృప, మన కష్టం, కర్మఫలం వీటన్నింటి యొక్క సమిష్టి ఫలితమై మన గెలిపోవటం. సో అలా అని చెప్పి భగవంతుని నమ్మకూడదని కాదండి. భగవంతుణ్ణి ఆరాధిస్తూ మన పనిని మనం చేసుకుంటూ వెళ్దాం. భగవద్గీత కూడా అదే చెప్తుంది కదండి. కర్మ మనం చేయాలి, ఫలితాన్ని ఆ భగవంతుడికి వదలాలి. థ్యాంక్ యూ.